చెట్టు మొదటన ఇప్పుడే గొడ్డలి పెట్టబడి ఉన్నది. ఏ చెట్టు అయితే ఫలించదో, ఏ చెట్టు అయితే మారు మనసు పొందదో, మారు మనసు పొందని ప్రతి చెట్టు, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును అని బాప్తిజం ఇచ్చే యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ లోకంలో నివసిస్తున్నాం కానీ ఈ లోక సంబంధులం కాదు. మనం ఎవరి సంబంధులం అంటే, ఈ లోకంలో ఏర్పాటు చేయబడిన దేవుని సొత్తైన ప్రజలం. దేవుని చేత, దేవుని రక్తం చేత కడగబడి నీతిమంతులుగా ఎంచబడి పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని, జీవ గ్రంథంలో ఒక పేరుని లెక్కించబడిన పరిశుద్ధ యాజకులము, దేవుని రాజ్యమై ఉన్న వారము, దేవుని చేతి బాణమై ఉన్న వారము, దేవుని బాహువు, దేవుని స్వరమై ఉన్న వారమని పేతురు తన పత్రికలో చెప్తాడు. మీరు ఏర్పరచబడిన వంశమని, రాజులైన యాజక సమూహం అని చెప్పాడు. హల్లెలూయా. ఇదే మాటను యేసుప్రభువు వారు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఏమని తెలుసా? నా గొర్రెలు నన్ను ఎరిగి ఉన్నాయి అన్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని విన్నాయి అన్నాడు. మత్తయి సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. గొర్రెలు అతని స్వరము వినెను. అండర్లైన్. హల్లెలూయా. గొర్రెలు అతని స్వరాన్ని విన్నాయి. హల్లెలూయా. గొర్రెలు అతని స్వరాన్ని వినెను. మనం ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని వాక్యముని వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యమును ఆధారం చేసుకోడో, వాక్యమునకు అనుచితముగా నడవడో, వాక్యమును అనుసరించడో, ఆ వ్యక్తి దేవుని గొర్రె కాదు. హల్లెలూయా. వాక్యమునకు వేరుగా జీవించేవారు ఎవరైనా, వాక్యమునకు వేరుగా ప్రకటించేవారు ఎవరైనా, వాక్యమునికి కలిపినా తీసినా వాడు శాపగ్రస్తుడవుతాడు. వాక్యానికి కలిపి బోధించినా, తీసి బోధించినా, అలాగే మనం ప్రవర్తించినా, అలాగే మనం జీవించినా ఖచ్చితంగా శాపగ్రస్తులు. హల్లెలూయా. 10వ అధ్యాయం 3వ వచనం ఖచ్చితంగా రాబడుతుంది, అతన్ని స్వరము వింటాయి. చూడండి, గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. ఒక వ్యక్తికి మనం బైబిల్లో కూడా ఎగ్జాంపుల్, ఒక ఉపమానం మనం చూస్తాం. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు సాయంత్రం మటుకు దొడ్లోకి వచ్చాయి, పశువుల శాలలోకి వచ్చాయి. అతడు గొర్రెలన్నీ లెక్క పెట్టాడట. 99 వచ్చినాయి. మరలా లెక్క పెట్టాడు, 99 వచ్చినాయి. ఒక గొర్రె తప్పిపోయింది, ఒక గొర్రె మిస్ అయిపోయింది. హల్లెలూయా. ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఉన్న 99 గొర్రెలను శాలలో జాగ్రత్తగా తాళం వేసి దాచి, ఆ ఒక్క గొర్రెను వెతికి 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 పట్టుకుని ఆనందించినట్లుగా, సంతోషించినట్లుగా ఉపమానంలో మనం చూస్తాం. హల్లెలూయా. చేయలేదు తల్లి చెప్పండి. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే, చాలా మంది నన్ను నమ్ముకున్నవారు ఉన్నారు కదా, చాలా మంది నన్ను అనుసరిస్తున్న వారు ఉన్నారు కదా, ఒక్కడ పోతే ఏం కాదులే అనుకునే మనస్తత్వం ఆయనది కాదు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుని ఉద్దేశమైన. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చాలా క్లియర్గా రాయబడుతుంది, అతని స్వరాన్ని వినాలి. మనం వింటున్నామా? ఈరోజు మన ఆత్మ పరిశీలన చేయాలి. కిందటి వారంలో అర్ధరాత్రి స్నేహితులు ఎంతో ఉజ్జీవంగా, ఆదరణకరంగా దేవుడు మాట్లాడాడు. నిజమైన స్నేహితుడు ఆయనే. ఎప్పుడు పలికిన, ఎప్పుడు పిలిచిన పలికే స్నేహితుడు ఆయనే. ఆపత్కాలంలో ఆదుకోదగిన స్నేహితుడు ఆయనని అనేక పాఠాలు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకున్నాం. హల్లెలూయా. ఈ రోజు గొర్రెల కాపరి ఆయన స్వరం వినే గొర్రెవు నువ్వు. మన టైటిల్ అదే. హల్లెలూయా. గొర్రెల కాపరి ఆయన మంచి కాపరి. ఆయన స్వరాన్ని వినే గొర్రెగా మనం మారాలి. లోకం అంతా కూడా పాడైపోయింది, లోకంలో ప్రేమలు చల్లారిపోయినాయి. ఇంకా కొద్ది కాలం తర్వాత మారు మనసు పొందుదాం, అప్పులు తీరిన తర్వాత మారు మనసు పొందుదాం, వివాహాలు జరిగిన తర్వాత, పెళ్లిళ్ళు అయిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఈ లోకంలో ఏదో అనుకున్నది జరిగిన తర్వాత రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలి అనుకునే రోజులు మనం లేము. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏ రోజున ఎలాంటి ప్రమాదం మన మీదకి వస్తుందో తెలియదు. ఏ రోజు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ వాక్యంలోనికి వెళ్లే ముందు కొన్ని మాటలు, 2 ప్రకటనలు నేను చేస్తా. ఒకటి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఒంటరితనం ఉంది, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, చాలా రకాలైన బాధలు, లోకంలో ఎవరికి లేని బాధలు నాకే ఉన్నాయి అని ఒకవేళ నువ్వు చెప్పినా, హల్లెలూయా, నువ్వు చెప్పే రీజన్ ఏది కూడా పరలోకానికి ఆటంకము కానే కాదు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. పరలోకానికి ఆటంకం ఏమిటి అంటే, హల్లెలూయా, పాపము.
మారు మనసు పొందకుండా మనము వాక్యానికి అవిధేయంగా మారితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. హల్లెలూయా. లాజరు గురించి మనకు తెలుసు. లాజరు దగ్గర ఏమీ లేదు, అతడు నిరుపేద స్థితిలో ఉన్నాడు. కనీసం తన ఒంటిలో ఉన్న రోగాన్ని వైద్యం చేయించుకోవడానికి కూడా ఓపిక లేక తన కురుపులను, తన పాడైపోయిన స్థితి గురించి రాయబడింది. కుక్కలు వచ్చి నాకినట్లుగా రాయబడింది. అంటే కుక్కలు వచ్చి తన కురుపులను నాగుతున్నాయంటే కనీసం కుక్కల్ని ఛాయని తోలే శక్తి సామర్థ్యం కూడా ఆ వ్యక్తికి లేదు. అటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో జీవించిన ఆ వ్యక్తి, దీనాతి దీనస్థితి దిశలో జీవించిన ఆ వ్యక్తి ఈ లోకంలో తన యాత్ర ముగించబడిన తర్వాత అబ్రహాము ఒడిలో నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడేమో వేదనపరచు స్థలంలోకి వెళ్ళాడు. ఈ ఉపమానాన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలంటే, అప్పులు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, రోగములు ఉండొచ్చు, శత్రువు ఉండొచ్చు, ఒంటరితనం ఉండొచ్చు, ఎలాంటి కష్ట నష్టములైన ఉండొచ్చు. కానీ హల్లెలూయా, దేవుని కోసము, దేవుని వాక్యం ఆధారంగా నువ్వు బ్రతికితే, కాపరి స్వరానికి నువ్వు విలువ ఇవ్వగలిగితే, కాపరి స్వరానికి నువ్వు లోబడగలిగితే, నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా పరలోక రాజ్యంలో నువ్వు ఒక స్థానాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. కాపరి పిలుస్తున్నాడు, తన వాక్యం చేత, తన మాట చేత కాపరి పిలుస్తున్నాడు. ఆయన కాపరి, ఆయన స్వరము వినేవారంగా మనం ఉండాలి. ఇప్పుడు ఆయన స్వరాన్ని ఎందుకు వినాలి అంటావు అని ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే, మీరందరూ నేను వాక్యంలో నుండి చెప్పే సమాధానం పక్కన ఉంది. ఎవరైతే, ఏ గొర్రెైతే, ఏ వ్యక్తి అయితే కాపరి అని యేసు స్వరాన్ని వినగలుగుతారో వారిని పేరు పెట్టి నా దేవుడు పిలుస్తాడు. పక్కన రాయబడింది, అది కంటిన్యూ చేద్దాం ఆ వాక్యాన్ని. గొర్రెలు అతని స్వరము వినెను, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపునకు నడిపించును. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే అట దేవుని స్వరాన్ని వింటాడో ఆ వ్యక్తి తన సొంత గొర్రెలు, మొదటి పాఠం రాయండి, సొంత గొర్రెలు. హల్లెలూయా. దేవుని వాక్యముని వినేవారు ఎవరంటే సొంత గొర్రెలు. హల్లెలూయా. మనం ఎలా మారాలి? ఇప్పుడు దేవునికి సొంతం అయిపోవాలి, దేవుని సొత్తు అయిపోవాలి. ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా ఎంచింది, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. ఒకప్పుడు దూరస్థులము, ఇప్పుడు సమీపస్థులము. ఒకప్పుడు మన అవయవాలన్నీ పాపమునకు, లోకమునకు దాసత్వంలో ఉన్నాయి. ఇప్పుడు మన పాపములో, మన అవయవాల్లో ఉన్న దుష్టత్వం అంతటిని దేవుడు తన రక్తంతో మార్పు చేశాడు, శుద్ధునిగా చేశాడు, నీతిమంతునిగా చేశాడు. హల్లెలూయా. లోకము నుండి దేవుడు మనల్ని వేరుపరిచాడు గనక మన ఎవరు సొత్తు అవ్వాలంటే దేవుని సొత్తు అవ్వాలి, యేసు సొత్తు అవ్వాలి మనం. హల్లెలూయా. ఎప్పుడు తడబడకుండా, ఎలాంటి అవమానాల్లో ఉన్నా, ఎలాంటి ఒంటరితనంలో ఉన్నా, ఎలాంటి ప్రతికూలతలో ఉన్నా నువ్వు ధైర్యంగా చెప్పాల్సిన మాట అంటే తెలుసా? నేను యేసుక్రీస్తు సొత్తు. హల్లెలూయా. చాలా మంది ఈ మాట చెప్పడానికి తడబడుతున్నారు, భయపడుతున్నారు. రాను రాను రాబోతున్న గడ్డు రోజులు, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ప్రతి పరిస్థితులు కూడా నిలబడాల్సిన దినాలు వస్తూ ఉన్నాయి. సేవకులేంటి, విశ్వాసులేంటి, యేసును పట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం రోషంగా నిలబడాల్సిన దినాలు ఖచ్చితంగా వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు నిలబడగలుగుతావా? ఈరోజు ఆయన నా కాపరి అని చెప్పగలుగుతావా? యేసే నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని నీ కరువులో చెప్పగలుగుతావా? నీ అవమానాలు చెప్పగలుగుతావా? నీ ఒంటరితనంలో చెప్పగలుగుతావా? నేను ఒంటరి వాడిని కాను, నా ఒంటరితనంలో యెహోవా నా కాపరి, యేసు నా కాపరి అని చెప్పగలుగుతారా? ఈరోజు ఎంత ఆదరణ కలిగించే మాటలు పరిశుద్ధాత్ముడు చెప్తాడు వినండి. నీవు ఆయన గొర్రెవైతే, నువ్వు ఆయన స్వరాన్ని వినగలిగితే, నువ్వు ఆయన వాక్యమును ఆధారించగలిగితే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడండి. ఏమంటే పేరు పెట్టి పిలవడం అంటే దాంట్లో ఎంత పాఠం నేర్చుకోవచ్చో తెలుసా? ఎవరిని పేరు పెట్టి పిలుస్తాం? ముక్కు ముఖం తెలియని వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తామా? పరిచయం లేని వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తామా? తెలియని వ్యక్తులు మనం పేరు పెట్టి పిలవం. ఏదైనా ఒక మార్గంలో, ఒక ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా పడేసుకుంటే, సిస్టర్ గారు, బ్రదర్ గారు, ఎదుగుండి అది పడేసుకున్నారని వాళ్ళ పేరు తెలియక మనం సిస్టర్ అనో, బ్రదర్ అనో, అంకులనో, తాతయ్యనో, మామగారనో వారు వయసుని బట్టి మనం పిలుస్తాం. హల్లెలూయా. కానీ పేరు పెట్టి ఎవరు పిలుస్తారు? పరిచయస్తుడైతేనే, తెలిసిన వారైతేనే. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆయన స్వరాన్ని ఎవరైతే వింటారో, అనగా దేవుని వాక్యం ఆధారంగా ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో ఆ వ్యక్తి క్రీస్తు సొత్తు, దేవుని సొత్తు. వాక్యం ఆధారంగా బ్రతికావా? లోకము నుండి వేరు చేయబడ్డావా? ఎలాంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా నీ దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు.
వాక్యం ఆధారంగా బ్రతికే వారి గురించి యేసు ప్రభు చెప్పాడు, ఒక నీతిమంతుని, ఒక పరిశుద్ధను ఆయన సొంత గొర్రెను ముడితే నా కన్ను గుడ్డును ముట్టినట్టు అన్నాడు. నువ్వెవరివి? క్రీస్తు సొత్తువి. నీలో ఎవరున్నారు? దేవుని ఆత్మ నివసిస్తుంది. నువ్వు ఎవరికి సంబంధించిన దానివి, ఎవరికి చెందిన దానివి అంటే నువ్వు పరిశుద్ధతకు సంబంధించిన దానివి, పరిశుద్ధ దేవునికి సంబంధించిన దానివి, పరిశుద్ధ యాజకత్వంలో ఉన్నావు, పరిశుద్ధ సమూహంతో ఉండాలి, పరిశుద్ధులతో కలిసి నువ్వు పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించే స్థితిలో నువ్వు ఉండాలి. ఇది పరలోకంలో మనం చూడబోతున్నాం. జోరుప మట్టలు చేతపట్టి తెల్లటి వస్త్రములు ధరించిన ఒక మహా సైన్యము గుంపును చూశాడు. ఎవరు వీళ్ళు? ఇది గొర్రె పిల్ల రక్తంతో వారి పాపములు తెలుపు చేసుకున్నవారు, దేవుని వాక్యంతో ఉదక స్థానం చేయబడిన వారు, గొర్రె పిల్ల నామం నిమిత్తం అనేక శ్రమల్లోనికి, కష్టాల్లోనికి, ప్రతికూలతలోనికి వెళ్ళి లోకమును జయించిన పరిశుద్ధులు వీళ్ళు. ఆ స్థితిలో మనం ఉంటున్నావా? ఈరోజు ఈ వాక్యం ద్వారా నిజమే అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. ఈ లోకంలో ఎవరికి లేని కష్టాలు నీకే ఉన్నాయి అనుకున్నాం. ఒకవేళ నిజంగా ఉన్నాయి, అయినా నువ్వు దేవుని స్వరాన్ని వినగలిగితే, వాక్యం ఆధారంగా బ్రతకగలిగితే, అంతం వరకు సహించి ఎవడైతే దేవుని కోసం నిలబడగలుగుతాడో ఆ వ్యక్తి దేవుని కన్నుకుంటాడు. హల్లెలూయా. పక్కన రండి. దేవుని సొంతం అని చెప్పావు కదా, దాని పక్కన రండి. నేను దేవుని కన్నుగుర్తునే. హల్లెలూయా. నిన్ను సాతాను ముట్టలేడు. ఆడ నీ జీవితాలకు ఒక్క మార్గంలో వస్తే 7 మార్గాల్లో పరిగెత్తాలి. అది చాతబడి శక్తి, దురాత్మ ప్రభావాలు ఏదైనా కావచ్చు. అది నీ జీవితంలో నిలబడలేదు. ఎందుకో తెలుసా? వాక్యం ఉన్న కాడ వెలుగు ఉంటుంది, వాక్యం ఉన్న కాడ అగ్ని ఉంటుంది, వాక్యం ఉన్న కాడ పరిశుద్ధ సన్నిధి ఉంటుంది, వాక్యం ఉన్న కాడ దేవుని దూతల యొక్క పరిచర్య ఉంటది. హల్లెలూయా. బిల్లీ గ్రహం అనే గొప్ప దైవజన్ అంటాడు, వాక్యములకు ఎవరైతే విలువిస్తారో వారికి దేవుని దూతలు విలువిస్తాయి అన్నాడు. బిల్లీ గ్రహం గారు ఆయన రియల్ గా మంచి పరిచర్య చేసి అనేకులకు దీవెనకరంగా ఉన్న గొప్ప సేవకులు. ఆయన దేవదూతల పరిచర్య వాల్యూమ్ 3 3వ పుస్తకంలో ఆయన రాశాడు. పేజీ నెంబర్ నాకు గుర్తులేదు, బుక్ ర్యాక్ లో ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత ఇస్తారో, దేవుని వాక్యానికి ఎవరైతే భయపడతారో వారికి దేవుని దూతలు భయపడతాయి అని రాశారు. దేవుని వాక్యానికి విధేయత చూపి దేవునికి లోబడి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో, పరిశుద్ధులు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ చేయడానికి దేవుని దూతలు పనిచేస్తాయని చెప్పాడు. అంటే ఈ లోకంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారో, ప్రధానమంత్రి గారో, లేకపోతే ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో ఆజ్ఞ ఇస్తే, ఒక ఆజ్ఞ జారీ చేస్తే దాని కింద ఉన్న పనివారం అంతా, టీం అంతా కూడా ఆయా శాఖలు ఆ పనులు చేస్తారు. అలాగే నీతిమంతుడు ప్రార్థన చేస్తే, పరిశుద్ధుడు ఆజ్ఞాపిస్తే, యేసుని నమ్మిన వ్యక్తి ఆజ్ఞాపిస్తే, ఈ లోకంలో మనుషులు పని చేయకపోవచ్చు కానీ పరలోక ప్రభుత్వం పనిచేస్తుంది. పరలోకంలో ఉన్న పరిశుద్ధ దూతలు కదులుతాయి. దూతల పరిచర్య నీకు ఆజ్ఞాపించబడుతుంది. దూతల పరిచర్య నువ్వు చూడగలుగుతావు, చేయగలుగుతావు యేసు నామములో. హల్లెలూయా. అందుకే సిస్టర్, బ్రదర్, నువ్వు మోసపోవద్దు, అవిశ్వాసాలకు వెళ్ళొద్దు. నీ పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనల్ని ఎలా నడిపిస్తుంది అంటే, వాక్యం తెలిసిన వారైనా, ప్రార్థన చేసేవారైనా, దేవుని కృపలో ఎన్నో సంవత్సరాల నుంచి ముందుకెళ్తున్నా సరే కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో మన పరిస్థితులు ఎలా తీసుకొస్తాయి అంటే, కొన్ని సందర్భాల్లో అయిపోయిందేమో, ఇక నా జీవితం మారదేమో, ఈ అప్పు నేను కట్టలేనేమో, ఈ లోయలో నుంచి నేను బయటకు రాలేము, ఈ రోగంలో నుంచి నాకు స్వస్థత రాదేమో, ఇక నాకు వివాహం కాదేమో, ఇక నాకు ఉద్యోగం రాదేమో, ఇక నా పిల్లలు చేతికొచ్చిన ప్రయోజకులు కాలేరేమో. అనేక రకాలైన ప్రతికూలతలను బట్టి కొన్ని సందర్భాల్లో మన అవిశ్వాసాలకు వెళ్తాం. హల్లెలూయా. అవిశ్వాసాలకు వెళ్ళడం కాదు, అలాంటి అవిశ్వాసపు థాట్, ఆ ఆలోచన లోపలికి వచ్చిందంటే అపవాది పని చేస్తాడు. అందుకే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడతారు. ఎక్కువ అపవాదికి చోటిచ్చేస్తున్నారు చాలా మంది, అపవాదికి అవకాశం ఇస్తున్నారు చాలా మంది. అలా ఇవ్వకూడదని వాక్యం చెప్తాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. గొర్రెలు అతని స్వరాన్ని వినాలి. ఏం రాయాలి దాని పక్కన? వాక్యం ఆధారంగా జీవించేవారు. వాక్యం ఆధారంగా జీవించారు, వాక్యం అనుసరించి జీవించేవారు. ఏదో ఒక మాట రాసుకోండి, అన్ని రాయలేరు కాబట్టి. వాక్యం ఆధారంగా జీవించేవారు, వాక్యం అనుసరించి జీవించేవారు, వాక్యము ప్రకారం జీవించేవారు, వాక్యమును మీరన వారు, బైబిల్ గ్రంథంను దాటిన వారు, దేవుని మాట ఏది చెప్పిందో దాని ప్రకారం జీవించేవారు అందరూ కూడా ఎవరు అంటే ఆయన స్వరాన్ని వినగలుగుతారు. హల్లెలూయా. ఆయన స్వరాన్ని వినగలుగుతారు. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారండి, గుంపులు గుంపులుగా వచ్చారండి. కానీ ఆయన దగ్గర స్వస్థత పొందిన తర్వాత అందరూ వెళ్ళిపోయారండి. యేసు ప్రభుకి శిష్యులు ఉన్నారండి, 12 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత
హల్లెలూయా. 70 మంది శిష్యులు ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. శిష్యులు ఎంతమంది అంటే నేను ప్రశ్న వేస్తే మీరు చెప్తారు. కొంతమంది 12 మంది అంటారు, కొంతమంది 70 మంది అంటారు. ఇంకా బాగా జ్ఞానం ఉన్న వాళ్ళైతే వాళ్ళు మాత్రమే కాక చాలా మంది ఉన్నారు అంటారు. నిజమే, చాలా మంది ఉన్నారు యేసు ప్రభువుని అనుసరించిన. ఒక 12 మందే కాదు శిష్యులు. హల్లెలూయా. 12 మందితో పాటు 70 మంది ఉన్నారు. ఆ 70 మంది కూడా పరిచర్య చేసినట్లుగా, వారు స్వస్థపరిచినట్లుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి 12 మంది శిష్యులు ఒకరు ఇద్దరు వాళ్ళు ఎవరు నీ నామములు అద్భుతాలు చేస్తున్నారంటే వాళ్ళు నా శిష్యులని యేసు ప్రభు చెప్పినట్లుగా కొన్ని ఆధారాలు మనకు కనబడతాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అది గట్టిగా చేయలేదు. కానీ యేసు ప్రభు వారు సిలువ కాడికి వచ్చేసరికి ఒక్క శిష్యుడు లేడు అక్కడ. ఒక్క శిష్యుడు కూడా లేడు. కానీ వారు తప్పు తెలుసుకొని మరలా యేసు ప్రభు పునరుత్థాన శక్తితో లేచిన తర్వాత పునరుత్థానం వారికి ఏం తీసుకొచ్చిందంటే ధైర్యాన్ని తీసుకొచ్చి. ఈ మాట చెప్పడానికి ఇదంతా చెప్పాను. చెదిరిపోయిన శిష్యులు, పారిపోయిన శిష్యులు, దాగుకున్న శిష్యులు ఇక ఏమీ చేయలేము, యేసు ప్రభు మన మధ్యలో లేకపోతే మనం ఏమీ చేయలేమని గుహల్లో, కొండల్లో, కోనల్లో దాగుకున్న శిష్యులు ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానుడుగా తిరిగి లేచాడనే విషయం తెలిసిందో యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యి మీకు సమాధానం కలుగునుగా కానీ ఆయన యొక్క పునరుత్థానాన్ని రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు లేచారండి. హల్లెలూయా. వారు యేసు కొరకు హతసాక్షులు అయిపోయే వరకు వారు దేవుని స్వరాన్ని వింటూ వచ్చారండి. మనకంటే ముందు భక్తి చేసిన అనేక సకల పరిశుద్ధులు దేవుని స్వరాన్ని వింటూ వచ్చారండి. ఈ రోజున మనం ఎలా మారాలో తెలుసా? వచ్చి వెళ్ళిపోయే వారంగా కాక ఆయన స్వరము వినే గొర్రెలుగా మారుదుముగా, వాక్యం ఆధారంగా జీవించేవారుగా మనం మారుదుముగా. హల్లెలూయా. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఆ ప్రభు అంటున్నాడు, నా సొంత గొర్రెల్ని నేను పేరు పెట్టి పిలుస్తాను. హల్లెలూయా. రెండో పాటలు అంటున్నాడు, వాక్యం ఆధారంగా జీవించేవారు అందరూ ఎవరు అంటే ఆయన సొత్తు, ఆయన కనుగొట్టు. నువ్వెవరివి? ఆయన సొత్తువి, ఆయన కనుగొట్టువి. మరి నేను దేవుని సొత్తునైతే, దేవుని కనుగొట్టునైతే నాకెందుకు కష్టాలు, నాకెందుకు శ్రమలు, నాకెందుకు ప్రతికూలతలు అంటే నీ సాక్ష్యానికి సువాసనే నీ శ్రమలు. నీ సాక్ష్యానికి సువాసనే నీకు శ్రమలు. నీ సాక్ష్యము రుజువు అవ్వాలంటే నీకు శ్రమలు కావాలి. నీ వ్యక్తిత్వము దేవుని యొద్ద పరీక్షించబడాలి అంటే, నీ సాక్ష్యము దేవుని యొద్ద పరీక్షించబడాలి అంటే, నీ విశ్వాసము దేవుని యొద్ద పరీక్షించబడాలి అంటే, అది రుజువు చేయబడాలంటే, ఈ వ్యక్తి నిజముగా దేవుని బిడ్డ అని స్టాంపు, సంచగరు అనే ముద్ర పడాలి అంటే మన జీవితంలోనికి శ్రమలు రావాలి. అవి మనల్ని సువర్ణంగా మార్చాలి, దేవుని స్వరూపంలోనికి తీసుకురావాలి. హల్లెలూయా. అందుకని యోబు ఏమంటాడు తెలుసు? ఒకసారి యోబు గ్రంథం తెరవండి. 31వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నీ లెక్కించును కదా. నీ అడుగు జాడలు ఆయనకి తెలుసు, నీ ప్రవర్తన ఆయనకు తెలుసు. బ్రదర్, సిస్టర్, ఈరోజు నీ కష్టాల్లో నీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియదండి. నీ శ్రమల్లో నీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియదు. భక్తి ప్రారంభంలో, భక్తి మొదటిలో నువ్వు చాలా మంటతో, చాలా విశ్వాసంతో, దేవుని సన్నిధి అంటే భయముతో, క్రమంలో నువ్వు అన్ని విషయాల్లో కూడా ముందుండేదానివి. ఇప్పుడు రాను 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 ఎందుకు చల్లారిపోయావు? నీ ప్రవర్తన దేవునికి తెలుసు, నీ అడుగు జాడలు దేవునికి తెలుసు. హల్లెలూయా. మొదట్లో మన భక్తి ఎలా ఉండేదంటే దేవుని సన్నిధి తర్వాతే ఉద్యోగం, దేవుని సన్నిధి తర్వాతనే పని, దేవుని సన్నిధి తర్వాతే భోజనం, దేవుని సన్నిధి తర్వాతనే కుటుంబస్తులైనా, రక్త సంబంధికులైన ఎవరైనా దేవుని సన్నిధి తర్వాతనే. కానీ ఈరోజు దేవుని సన్నిధి ఆఖరికి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి కంటే ముందు మనుషులు, పనులు, చేతి పనులు, వ్యాపారాలు, పరీక్షలు, చదువులు, లోక జ్ఞానం, లోక సంపాదన. యేసు ప్రభుని ఈ రోజున చాలా మంది ఎక్కడ పెట్టారో తెలుసా? ఆఖరి స్టేజ్లో పెట్టారు. ఆఖరి స్టేజ్లో పెట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ముందు వచ్చారంటే అర్థమైంది తెలుసా? బాధలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి, కన్నీరు ఎక్కువైపోయి, ఇంకా ఏ ఆప్షన్ లేక మనుషులందరూ తిరస్కరించారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తానికి ఇంకా ముఖము చాలకి ఇంకా దిక్కు ఎవరంటే దేవుడే. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, అన్ని విఫలమైపోయిన తర్వాత, బలము పోయిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆపర్చునిటీ లేదు కనుక ఇక చివరికి దిక్కెవరంటే దేవుడే. అలా కాకుండా నువ్వు మొదటలో ఏ భక్తిని ప్రారంభించావో అదే భక్తిని కొనసాగించావు. హల్లెలూయా. భక్తి ప్రారంభంలో నీ ఉద్దేశం ఎలా ఉందో, నీ ప్రేమ ఎలా ఉందో, నీ విశ్వాసం ఎలా ఉందో, నీ ప్రార్థన నడిపింపు ఎలా ఉందో, నువ్వు ఆ స్థితిలోనికి మరల రావాలి.
అందుకే ఎఫెసీ సంఘముల గురించి దేవుడు చెప్తాను, ఇదిగో నీ మీద నేను నేరం ఒకటి, తప్పు ఒకటి, నింద ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు మొదటి ప్రేమను మరిచితివి. నువ్వు మరలా మారు మనసు పొందితే సరి, లేకపోతే నీ అద్దకు వచ్చి నేను ఉమ్మేస్తానంటాడు. నీ లోపట ఉన్న దీపస్తంభాన్ని పెరిగి వేస్తానన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజునండి చాలా మంది భూమి మీద లేరండి, వారు పేరు భూమి మీద తొడవబడిందండి. హల్లెలూయా. కానీ మనమైతే దేవుని కృపను బట్టి ఇంకా మన సజీవంగా ఉన్నామండి. ఎందుకు సజీవంగా ఉన్నామో తెలుసా? హల్లెలూయా. దేవుని సొత్తుగా మనం జీవించడానికి, దేవుని కనుగుడ్డుగా మనం బ్రతకాలి. ఆయన స్వరాన్ని మనం వినాలి. ఎలా మనం ఆయన స్వరాన్ని వినగలుగుతాం? హల్లెలూయా. వాక్యమును ఆధారం చేసుకోవటమే. దావీదు అంటాడు కదా, నీ వాక్యమే నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు. యేసయ్య స్వరూపంలోనికి మార్చేది దేవుని వాక్యమే. యేసయ్య పోలికలోనికి మార్చేది దేవుని వాక్యం. ఆయన మనసులోనికి మన మనసును తీసుకొచ్చేది దేవుని వాక్యం. హల్లెలూయా. ఆయనలా నిన్ను మార్పు చేసే దేవుని వాక్యం. అందుకే నక్సలైట్లు, బందిపోడు దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, రకరకాల లోకపు మడుల్లో నశించిపోయే వారందరూ బ్రతుకులు మార్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యమే. దేవుని వాక్యమును చేతపట్టిన ప్రతి బ్రతుకు వెలిగించబడింది. దేవుని వాక్యమును ఆధారం చేసుకున్న ప్రతి బ్రతుకు జీవింప చేయబడుతుంది. ఈరోజు అన్ని తెలుసుకున్న మనము ఎందుకు చల్లారిపోతున్నామో ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. ఆమేన్. ఏంటి పాఠం చెప్పండి? తన సొంతము. హల్లెలూయా. చెప్పండి, నేను యేసు సొంతము అని చెప్పండి. నేను యేసయ్య సొంతం అని చెప్పండి. నా మీద యేసయ్యకి తప్ప ఎవరికి అధికారం లేదని చెప్పండి. ఇది మాట్లాడడానికి చాలా బాగుంటుంది. నేను చెప్పమంటే చాలా చక్కగా చెప్పాను. హల్లెలూయా. అది రియాలిటీలోనికి మనం తీసుకురావాలి. నిజంగా కష్టాలు, శ్రమల్లో నీ అంతటా నువ్వు చెప్పుకోవాల్సిన మాట అంటే తెలుసా? ఏ కష్టమైనా, ఏ శ్రమ అయినా నేను యేసు సొత్తుని, ఆయన నన్ను విడిచిపెట్టలేదని చెప్పాలి. హల్లెలూయా. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను మర్చిపోలేదు. ఎందుకని? నేను ఆయన సొత్తు, నేను ఆయన సొంతం. మలాకీ గ్రంథం 3:6 అంటాడు కదా, ఇదిగో నీ దేవుడిని యెహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. మలాకీ 3:6 రిఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వీలైతే కనుక చూడగలిగితే చూడండి. మలాకీ గ్రంథం 3:6 నీ దేవుడైన యెహోవానైన నేను, హల్లెలూయా, యెహోవానైన నేను మార్పు లేని వాడును, యాకోబు సంతతి వారైన మీరు లయము కారు. మీరు లయం కారు. ఎందుకని? మీరు దేవుని సొత్తు. కిందటి వారు మీరు దేవుని స్నేహితుడు. మనకు ఒక అర్ధరాత్రి స్నేహితుడు ఉన్నాడు, మధ్యరాత్రి స్నేహితుడు ఉన్నాడు, ఒంటరి సమయాల్లో, అపాయకరమైన సమయాల్లో అవసరతలు తీర్చే, కష్టంలో నుంచి పైకి తీసుకొచ్చే, పడిపోయిన గుంటలో నుంచి పైకి లేవనెత్తే ఒక అర్ధరాత్రి స్నేహితుడు, అత్యవసర స్నేహితుడు, ఎప్పుడు పిలిచిన పలికే స్నేహితుడు ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి పరిస్థితుల్లో నువ్వు పిలవగలిగితే ఆమె నన్ను ఎద్దుకు వచ్చే ఒక కప్పు కాపరు ఉన్నాడు. హల్లెలూయా. కిందటి వారంలో నువ్వు స్నేహితుడివి, దేవుడు నీ స్నేహితుడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని సొత్తువి, దేవుని కాపరి. హల్లెలూయా. నువ్వు దేవుని సొత్తువి, నీకు దేవుడు కాపరి. నువ్వు దేవుని గొర్రెవు, నీ కాపరి యేసే. హల్లెలూయా. అందుకే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను. నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉన్న గొర్రెలు ఎవడు అపహరించలేడు. ఈరోజు చాలా మంది పిలువబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు. అనేకులు బొక్కబోర్లకు పడుతున్నారు. ధనాపేక్షలు, శరీరాశలు, స్త్రీల వ్యామోహాలు, పురుషుల వ్యామోహాలు. చాలా మంది పరిశుద్ధతను కోల్పోతున్నారు. రియాలిటీగా చెప్పాలంటే చాలా మంది పరిశుద్ధతలో కాంప్రమైజ్ అయిపోతున్నారు. పాపముతో సంబంధం కుదుర్చుకుంటున్నారు. కొత్త కొత్త రిలేషన్తో పొత్తులు పెట్టుకుంటున్నారు. దేవునికి అవిధేయకరంగా మారుతున్నారు. వాక్యము నేరారోపణ వారి మీద చేయడానికి సిద్ధంగా ఉంది. దేవుని తీర్పు, దేవుని వాక్కు రాబోతుంది తొందరలో. హల్లెలూయా. కాబట్టి మనమైతే శరీర క్రియలన్నిటిని కూడా లయపరిచి దేవుని సొత్తుగా మారాలి. ఆయన ముందు ధైర్యంగా నిలబడాలి. ఆ జాబితాలో, ఆ గుంపులో మనం ఉందాం కాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన కాపరి, నువ్వు ఆయన గొర్రెవి. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, ఆయన మన కాపరి, మనము ఆయన గొర్రె. హల్లెలూయా. ఎలా మారుతాం ఆయన గొర్రెగా? చూడండి, ఇప్పుడు ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి.
ఆ గొర్రెల దగ్గరికి మనం వెళ్ళి వాటిని పిలిస్తే అవి రావు. కానీ వాటిని రోజు మేపే కాపరు ఉంటాడు చూసావా, ఆ కాపరు వచ్చి చిన్న విజిల్ వేస్తాడు అంతే. ఆ విజిల్ని అవి ఐడెంటిఫై చేస్తాయి. ఇది నా కాపరి విజిల్, నా కాపరి స్వరం ఇది. హల్లెలూయా. నా కాపరి వచ్చేసాడు. అవి ఎంత దూరంలో ఉన్న కాపరి పిలవగా, కాపరి విజిల్ వేయగా ఆ గొర్రెలన్నీ ఒకదాని వెనక మన టక కాపరి దగ్గరకు వచ్చేస్తాయి. మనం ఈ లోకంలో ఎవరి స్వరాన్ని వినగలాలి, ఎవరి మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుంది, ఎవరి మాట మనం బ్రతికిస్తుంది, ఎవరు ఈ లోకంలో మనకు తోడుగా ఉండేది. మీ అందరికీ తెలుసు, యేసు తప్ప, యేసు అనే నిత్య జీవం కలిగిన వాడు తప్ప ఇంకెవరు మనం బ్రతికించాలి. హల్లెలూయా. యేసు స్వరం మనల్ని బ్రతికిస్తుందండి. లాజరు బయటికి రా, చిన్నదానాలే, ఒక్క మాట మరణంలోనికి జీవాన్ని తీసుకొచ్చింది. ఒక్క మాట ఏడుస్తున్న వారిని సంతోషంగా మార్చేసింది. ఒక్క మాట. హల్లెలూయా. శుద్ధుడు కమ్ము నాకు ఇష్టమే, కుష్టు రోగులు శుద్ధులకి చేసింది దేవుని మాట. మరణించిన వారిని జీవంతో లేపింది దేవుని మాటే. నువ్వు స్వస్థపరగొడుచున్నావా? అవునయ్యా, నేను స్వస్థపరగొడుచున్నాను. అయితే స్వస్థత పొందు. కుంటి వారికి చూపునిచ్చింది దేవుని మాట. బలహీనులను బలపరిచింది దేవుని మాట. అందుకనే మలాకి 3:6 రాబడింది, యెహోవానే నేను మార్పు లేని వాడను. అప్పుడు ఎలా మరణాన్ని జీవంగా మార్చాను, చీకటిని వెలుగుగా మార్చాను, కుంటి వారిని కుష్టి వారిని శుద్ధులుగా చేశాను, ఇప్పటికి నేను మార్పు లేని వాడిని అంటున్నాడు. ఇదే మాట హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు కదా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఏకరీతిగా ఉన్న దేవుడైన. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నీకు ధైర్యం కలుగుతూ ప్రభు చెప్పుకుంటున్నమాట, నువ్వు ఎలాంటి గాఢంధకారంలో ఉన్నా, ఎలాంటి అప్పుల్లో ఉన్నా, ఎలాంటి ప్రతికూలతలో ఉన్నా, ఒంటరి స్థితిలో ఉన్నా, నువ్వు ప్రతి సందర్భంలో నీకు నువ్వు చెప్పుకోవాల్సిన మాట తెలుసా? నా కాపరి యేసు, నా కాపరి యేసు అని నువ్వు చెప్పగలిగాను. హల్లెలూయా. మొదటి పాఠంలో మనం ఆయన సొత్తు రాసారా, మనం ఆయన సొత్తు, ఆయన కనుగుడ్డు. హల్లెలూయా. ఆయన సొత్తు, ఆయన కనుగుడ్డు మనం. ఓకే, ఇప్పుడు ఆయన సొత్తైన వారిని ఆయన ఎలా పిలుస్తాడు తెలుసా? పేరు పెట్టి పిలుస్తాడు. పేరు దేన్ని సూచిస్తుంది తెలుసా? అధికారాన్ని సూచిస్తుంది. పేరు అనేది అధికారము. హల్లెలూయా. పేరు అనేది అధికారాన్ని సూచిస్తుంది. ప్రైజ్ లార్డ్. అందరండి, పేరు అధికారం సూచిస్తుంది. ఒక అధికారంతో దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. తన అధికారం అంతా నీకు ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవుని రాజ్యం కట్టడానికి, మిమ్మల్ని మీరు నడుము కట్టుకుని దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కంటి నుండి కారే కన్నీరు తొడవడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ బ్రతుకుని మార్చడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ స్థితిని మార్చడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. అబ్రహామా అని పిలిచాడు. హల్లెలూయా. శారా అని పిలిచాడు. హాగరు అని పిలిచాడు. చెట్టు పైన ఉన్న జక్కాయ్ దిగిరా, నేడు నీ ఇంటికి రావాలని పిలిచాడు. హల్లెలూయా. అనేకులను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ బ్రతుకులు కట్టడానికి, వారి జీవితాలు కట్టడానికి. ఈరోజు కాపరి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు, నీ బ్రతుకుని ఆయన మార్చబోతున్నాడు. తన ఆత్మని, తన శక్తిని, తన వాక్కునిచ్చి దేవుడి నిన్ను వాడుకోవడానికి ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన ఎవరు అంటే పేరు పెట్టి పిలిచే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మత్తయి సువార్త 10:30 రాయబడింది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులని రాయబడింది. హల్లెలూయా. మత్తయి 10:30 మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. యోబు గ్రంథంలో మనం చూసాము, ఆయన నా ప్రవర్తన అంతటిని ఎరుగున్నాడు, నా అడుగు జాడలో లెక్కిస్తున్నాడని యోబు భక్తుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 10:30 సాక్ష్యం ఇస్తుంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠ. ఈ లోకం మీకు విలువ ఇవ్వకపోయిన పట్ల దేవుని దృష్టిలో మీరు శ్రేష్టమైన వారంటే. ఈ లోకంలో ఎవరు మీకు మర్యాద ఇవ్వకపోయినా, విలువ ఇవ్వకపోయినా, కొన్ని సందర్భాల్లో నీ తల్లిదండ్రులు కూడా నేను విడిచిపెట్టిన, తిరస్కరించిన, నువ్వు నాకు పుట్టలేదన్నా, నువ్వు పనికిరాని దానమన్నా, ఎలాంటి నిందల్లోనికి నిన్ను నెట్టివేసిన, దేవుని దృష్టిలో మీరు చాలా విలువైన వారు, శ్రేష్టమైన వారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చాలా మంది చీట్ చేస్తారు, కొంతమంది హల్లెలూయా మోసం చేస్తారు. అయినా చాలా మందికి వారానికి మాలే పడతారు, మనుషులకు మాలే పడతారు. ఈ లోకంలో మనుషులండి నేను అవసరానికి వినియోగించుకుని అవసరం తీరిన తర్వాత విడిచిపెట్టేస్తారండి. ప్రతి మనుషుని తీరిదేనండి. ఎవరు నీకు విలువ ఇవ్వరండి.
నీ గురించి గొప్పగా మాట్లాడారంటే నువ్వు అక్కడ ఆగి ఆలోచించాలి, వీళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారని నువ్వు అర్థం చేసుకోవాలి. వీళ్ళు నేను పొగుడుతున్నారంటే, మనుషుల మాటలు నేను మునగ చెట్టు ఎక్కిస్తున్నాయి అంటే, వీళ్ళంత గొప్పలేరండి, వీళ్ళు నాకు ఎలా చేశారండి అలా చేశారని చెప్పి నీ గురించి డంబంగా ప్రకటిస్తున్నారంటే నీ వెనకమాల పెద్ద గొయ్యితో వేస్తున్నారని అర్థం. ఈ లోకంలో మనకి విలువ ఉండదు. ఈ లోకంలో మనుషుల మాటలు మారుతాయి, ప్రేమలు మారుతాయి. ఉదయాన్నే పొగుడతారు, మధ్యాహ్నానికి తిడతారు, సాయంత్రం తక్కువ కాదు. ఎక్కడ మనకి విలువ ఉంది, ఎక్కడ మనకు గౌరవం ఉంది, ఎవరు మనం అర్థం చేసుకుంటారు? ఇదిగో పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులని ప్రభు చెప్తున్నాడు. మీరు శ్రేష్టమైన వారు, మీరు నా గొర్రెలు, మీరు నా స్నేహితులు, మీరు నా బిడ్డలు అని చెప్తున్నారు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సెల్ ఫోన్, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బంధువులు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉద్యోగం, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చేతి పని. దేవుడు లేకపోతే నీకు ఇదేం లేదు. నేను చెప్పనా, చాలా మంది పనుల్లో బిజీ అయిపోయి, ఏమండి ఇది నిజంగా మీ జీవితంలో ఉందండి, దేవుడు చెప్తున్నాడు. మీ పనుల్లో బిజీ అయిపోయి, మీ వ్యాపారాల్లో బిజీ అయిపోయి, మీ చేతి పనుల్లో బిజీ అయిపోయి దేవుని సన్నిధిని చాలా మంది నిర్లక్ష్యం చేయట్లేదా? ఇంటికాడ కనీసం మోకాలు వేయటం నిర్లక్ష్యం చేయట్లేదా? దేవుని సన్నిధిలో ఇంటిలో చేతులెత్తడం నిర్లక్ష్యం చేయట్లేదా? ఇవన్నీ నేరాలు కదటరా? ఇవన్నీ దేవుడు మనల్ని ఎక్కడగడా? హల్లెలూయా. దేవుని నిర్లక్ష్యం చేయవద్దు. ఆశతో ఆ రోజున చెప్పాడు, నువ్వు గాని ఆయన్ని విసర్జిస్తే ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు. ఆశ, దేవుడు నీకు తోడుగున్నాడు. ప్రతి యుద్ధంలో దేవుడికి జయమిస్తాడు, ప్రతి శత్రువుని తరిమి కొడతాడు. ఇదిగో నీ ప్రాంతంలో, నీ రాజ్యంలో, నీ పరిపాలనలో దేవుడు సమాధానం నెమ్మది ఇస్తాడు. నువ్వు దేవుని వాక్యం ఆధారంగా బ్రతుకు. ఆ దినంలో ఆశ తన ప్రజలందరినీ కూడా ఏం చేశాడు తెలుసా? పిలిపించి ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆశ రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నిటిని కూడా, శపించబడిన వాటన్నిటిని కూడా నేలను పాడు చేసి అందరూ దేవుని వాక్యం ఆధారంగా, ధర్మశాస్త్రం ఆధారంగా బ్రతకాలి అని ఆజ్ఞించాడు ఆశ. హల్లెలూయా. ఆశ ఎప్పుడైతే దేవుని వాక్యం ఆధారంగా బ్రతుకుతున్నాడో, తన రాజ్యంలో దేవుని ధర్మశాస్త్రం ఆధారంగా బ్రతకమని ఆజ్ఞ జారీ చేశాడో, అందరూ వాక్యం ఆధారంగా బ్రతికాడండి. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో యుద్ధాలు లేవు. రాజ్యం అంతా సమాధానంతో, నెమ్మదితో ఉంది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. శత్రువు వచ్చాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు యుద్ధం చేశాడు, శత్రువుని తరిమి కొట్టాడు. ఆ దినాన ప్రవక్త వచ్చి అక్కడ ప్రకటిస్తాడు, ఏముందో తెలుసా? నువ్వు దేవుని విసర్జించొద్దు. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు ఎలాగైతే శత్రువుని తరిమి నీకు సహాయం చేశాడో, అలాగే రాబోతున్న రోజుల్లో కూడా నువ్వు అలాగే బ్రతకాలి. దేవుడు ముందుగానే అక్కడ ఆజ్ఞాపించాడు. నువ్వు మొదటలో ఏ స్థితిలో అయితే నువ్వు దేవునికి నమ్మకంగా ప్రారంభించావో, ప్రారంభం ఎంత మహిమతో ప్రారంభించావో, ప్రారంభం ఎలాంటి ఆసక్తితో ప్రారంభించావో, ప్రారంభం ఎలాంటి విశ్వాసంతో ప్రారంభించావో, ప్రారంభం ఎలాంటి పరిశుద్ధతతో, ఒక మంచి సంకల్పంతో నీ జీవితాన్ని, నీ భక్తిని ప్రారంభించావో, ముగింపు అంతకు మించిన మహిమకరంగా ఉండాలి. ఆశ, దేవుని నువ్వు విసర్జించావా, ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు. దేవునికి నువ్వు విముఖుడిగా ఉన్నావా, ఆయన కూడా నీకు విముఖుడిగా ఉంటావు. దేవుని కనుక నువ్వు విడిచిపెడితే ఆయన కూడా నిన్ను విడిచిపెడతాడు. మంచి ప్రవర్తన కలిగి బ్రతుకు ఆశ. అలాగే ఒదేదు కుమారుడు, హల్లెలూయా, ఆయన పేరు ఏం పేరు? ఒదేదు కుమారుడు. తెరవండి ఆశ, ఎక్కడ ఉంటుంది అది రెఫరెన్స్? హల్లెలూయా, తెరవండి. దేని వృత్తాంతాల ఆశాన్ని తీసుకొచ్చాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. రెఫరెన్స్ 2వ దిన వృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం. రెఫరెన్స్ అమ్మా 15వ అధ్యాయం వచ్చును 1వ వచనం స్పష్టంగా చెప్పండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడు అజర్యా మీదకి అతని ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించను, ఆశ, యోధావారులారా, బెన్యామిన్లారా, మీరందరూ నా మాట వినుడి. ఆగండి ఇక్కడ. హల్లెలూయా. ఇదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యోహాను 13లో నా గొర్రెలు నా స్వరాన్ని వినాలి. ఇక్కడ అజర్య ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మీరందరూ బెన్యామిన్లారా, యోధావారులారా, యోధా ప్రజలారా, ఆశ రాజ్యములో ఉన్న ప్రతి దేవుని ప్రజలారా అందరూ ఆలకించండి. ఏమంటున్నాడు? కంటిన్యూ. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉంటాడు.
ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన విసర్జించిన ఎడల ఇది విషయం. హల్లెలూయా. చలే తల్లి చెప్పండి. ఈరోజు ప్రభు ఇది చెప్తున్నాడు, నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ జీవితాన్ని ఆయన కడతాడు, నీ బ్రతుకుని ఆయన కడతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నాడు తెలుసా? నీ కన్నీటిని తుడవడానికి, నీ గాయాలు కట్టడానికి, నీ కష్టంలో నుండి, నీ నష్టంలో నుండి దేవుడు మరలా నిన్ను లేవనెత్తి తన ఉద్దేశం ఏమైతే ఉందో, తన చిత్తం ఏదైతే ఉందో అది నీ జీవితంలో స్థిరపరచడానికి దేవుని కోసం నువ్వు నిలబడాలి. దేవుడు నేను ఎందుకే పేరు పెట్టి పిలుస్తున్నాడు? దేవునికి నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. అది జరిగే సమయంలో నువ్వు వచ్చాను, అది జరగబోతుంది, అది దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఏదైతే నీ బ్రతుకులో చేయాలని ఎంచాడో అది చేయబోతున్నాడు. కనుక దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని సమయం వచ్చే టైంకి దేవుడు నేను పిలుస్తాడు. అంతవరకు దేవుడు నేను చాటుని పెడతాడు. దేవుడు ఒక కార్యం నీ జీవితంలో చేయాలనుకున్నప్పుడు అది చేసే సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ ఎగ్జాక్ట్ గా రైట్ సమయం, ఆ రైట్ టైంలో, ఆ ఖచ్చితమైన సమయంలో దేవుడు నిన్ను పిలుస్తాడు. అప్పుడు దాకా నిన్ను గాఢంధకారంలో నడవమంటాడు. కానీ ఆ గాఢంధకారంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడండి, ఎగ్జాంపుల్ యోసేపు గాఢాంధకారంలోనే ఉన్నాడు, కష్టంలోనే ఉన్నాడు, అమ్మవేయబడ్డాడు, బానిసగా ఉన్నాడు, ఒక పనోడుగా ఉన్నాడు, నీతిని పరిశుద్ధతను కాపాడు కోసం చెరసాల్లోకి వెళ్ళాడు, చెరసాల్లో కూడా ఒక బందీగా ఉన్నాడు. చూడండి, ఎవరికి తెలియదు యోసేపు. దేవుడు యోసేపు కొమ్మును హెచ్చించే సమయం వచ్చినప్పుడు, యోసేపును లేవనెత్తే సమయం వచ్చినప్పుడు, రెప్పపాటు సమయంలో చెరసాల్లో ఉన్న యోసేపు ఫర్రో స్థానంలో కూర్చున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక పని, ఒక చిత్తము మన జీవితంలో చేసే సమయం వరకు దేవుడు మనల్ని అదే గాఢాంధకారంలో నడిపిస్తాడు. ఈ అప్పు ఎప్పుడు పోద్దారు అనుకుంటాను, ఈ అప్పు ఎప్పుడు తీరుతుంది అనుకుంటా. వెయిట్, దేవుని సమయం రాబోతుంది. దేవుని సమయం వచ్చే వరకు దేవుడు నేను ఆదరిస్తాడు. దేవుని సమయం వచ్చే వరకు దేవుడిని అవసరతలు తీరుస్తాడు. దేవుని సమయం వచ్చే వరకు దేవుడు ఎన్ని సంవత్సరాలు, ఎంత సమయం అయితే నీ జీవితాలు హెచ్చించాడో అంత సమయం నేను గాఢంధకారంలో నడిపిస్తాడు. ఈ లోపు నీ విశ్వాసానికి కలుగు పరీక్షలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ పరిశుద్ధతను కాపాడు, నీ యథార్థతను కాపాడుకోవాలి. ఈ లోపు ఓపిక లేనోళ్ళు, శక్తి లేనోళ్ళు, నిలబడిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని అపార్థం చేసుకుని, దేవుని చిత్తాన్ని కనుగొనలేక, నిత్య జీవాన్ని కనుగొనలేక, దేవుని యొక్క సంకుచితమైన మార్గంలో నడవలేక చాలా మంది విసర్జించి భ్రష్టులైపోయి బయటకు వచ్చేసిన వారు చాలా మంది ఉంటారు. కానీ నీకు నాకు సత్యం ప్రకటించబడుతుంది, దేవుని సమయం వచ్చే వరకు దేవుడు ఎలాంటి గాఢంధకారపు లోయలో ఉంచినా నువ్వు అలాగే ఉంటావు. హల్లెలూయా. దావీదు ఏమంటాడు తెలుసా? ఒకసారి దావీదు కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. 56వ కీర్తన 8వ వచనం. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులులో కనబడిన కదా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? 56:8. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు దేవా, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడుచున్నవి కదా, అవి నీ సన్నిధిలో ఉన్నాయి కదా అంటున్నాడు. మన కన్నీరు. తర్వాత ఇంకొక మాట అంటాడు చూడండి, 41వ కీర్తన 3వ వచనం. నాకు అది 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. ఈ స్థితి ఒకవేళ నీ జీవితంలో ఉందేమో సిస్టర్ బ్రదర్. కన్నీరు కార్చని రోజు లేదేమో నీ జీవితంలో, ఏడవని రోజు లేదేమో నీ జీవితంలో, రొమ్ము కొట్టుకొని లేని రోజు నీ జీవితంలో లేదేమో. దేవునితో మాట్లాడుతూ ఏడుస్తున్న రోజులు, వంటగదులు ఏడుస్తున్న రోజులు, బయట ఏడుస్తున్న రోజులు నీ జీవితంలో ఉన్నాయేమో. దావీదు జీవితం కూడా అదే. కన్నీరు కార్చని రోజు లేదు దావీదు, ఏడవని రోజు లేదు దావీదు, మూలగని రోజు లేదు దావీదు. హల్లెలూయా. చెప్పండి. కానీ దావీదు దేవుడు దావీదుని ఆధారం చేసుకున్న, దావీదు ఎవరినైతే ఆధారం చేసుకున్నాడు ఆ దేవుడు దావీదు స్థితిని మార్చాడు. హల్లెలూయా. దావీదుని గాఢాంధకారంలోనే నడిపించాడు, కానీ శత్రువులకు అప్పగించలేదే. హల్లెలూయా. యోసేపుని గాఢాంధకారంలోనే దేవుడు నడిపించాడు, కానీ శత్రువులకు అప్పగించలేదే. ఏలియాను కూడా కొన్ని సందర్భాల్లో కరువు సమయంలో గాఢాంధకారంలో దాచాడు. ఆకలితో చావనవ్వలేదే. నువ్వు ఆకలితో చావు, నువ్వు అప్పులతో చావు, నువ్వు అనారోగ్యంతో చావు, నీ దేవునికి తెలుసు నిన్ను ఎలా విడిపించాలి. నీ దేవునికి తెలుసు నీ జీవితాన్ని ఎలా బాగు చేయాలి.
నీ దేవునికి తెలుసు నీ స్థితిని ఎలా మార్చాలో. నీ దేవునికి తెలుసు నీ జీవితంలో ఏ అద్భుతం జరిగితే, ఏ మేలు జరిగితే నువ్వు ప్రయోజకుడిగా దేవుని నామానికి మహిమకరంగా మారతావో ఆయనకి తెలుసు. ఆయన నువ్వు చెప్పవసరం. హల్లెలూయా. ఆయన నామమును నీ ద్వారా, నీ జీవితం ద్వారా ఆయన మహిమపరచుకోవడానికి తెలుసు. నీ బ్రతుకును మార్చి, నీ జీవితాన్ని మార్చి ఆ ఘనమైన నామానికి ఘనత తీసుకురావడం ఆయనకు తెలుసు. నువ్వు ఓపికతో నిబ్బరంగా దేవుని కొరకు నిలబడితే చాలు. ఇప్పుడు నీ జీవిత పరిస్థితి బాగోలేకపోయినా నీ జీవితం ఖచ్చితంగా బాగు చేయబడుతుంది. నీ బ్రతుకు ఖచ్చితంగా బాగు చేయబడుతుంది. గల కారణం యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవుడు మీతోనే చెప్తున్నాడు, మీరు లయం కారణం, మీరు నా కన్నుగుడ్డు, మీరు నా సొత్తైన వారు, మీరు లయం కారణం. ఎందుకని తెలుసా? నాలో ఏముంది? యేసు ఏం చెప్పాడు? నాలో నిత్య జీవం ఉంది, నేను నిత్య జీవం కలిగిన వాడిని కనుక మీరు జీవింప చేయబడతారు. యోహాను సువార్త, నేను జీవించుచున్నాను కనుక మీరునూ జీవించరు. హల్లెలూయా. కాబట్టి దావీదు అన్నట్లుగా మనం కూడా అనాలి, ప్రభువా నా కన్నీటిని నీ బుడ్డులో దాచా. హల్లెలూయా. ఏమన్నాడు ఒకసారి అది చూస్తారా? మరలా ఆ వాక్యం చదవాలనిపిస్తుంది నాకు. 56 కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. సంచారములు అంటే ఏంటి? మన ప్రయాణాలు, మన పనులన్నీ దేవుడు లెక్కిస్తున్నాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ సంచారంలో ఎలాంటి అవమానాలు ఉన్నాయో, ఎలాంటి కష్టాలు ఉన్నాయో, ఎలాంటి తిరస్కరణ ఉందో, ఎలాంటి నిందలు ఉన్నాయో, ఎలాంటి శత్రువులు కాచుకుని కూర్చున్నారో, నీ మీద నేరాలు మోపేవారు ఎంతమంది ఉన్నారో, నీ గోడును చెడగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నీ వెనకమాల గోతులు తీసిన వారు ఎంతమంది ఉన్నారో, నీ మీద నిందలు మోపి నేను అవమానపరచాలని చూసిన వారు ఎంతమంది ఉన్నారో, నీ ప్రతి మూమెంట్ ఆయన దగ్గర ఉంది. నీ ప్రతి స్థితి ఆయనకు తెలుసు. అదే సంచారం అంటే టోటల్ నీ జీవితం అంతా ఆయన దగ్గర ఉంది. నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీ మూలుగులు ఆయనకు తెలుసు, నీ జీవితంలో ఉన్న విషయం ఆయనకు తెలుసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేయలేదు తల్లి చెప్పండి. కాబట్టి ఆయనకేం చెప్పవసరం. నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు, నీ తల వెంట్రుకలు లెక్కించి ఉన్నాడు. అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులని వాక్యం చెప్తారు. మీరు దేవుని కనుగుడ్డు, మీరు దేవుని సొత్తు, దేవుని మీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అందుకే నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిన్ను ఎరిగిన దేవుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను పిలిచిన దేవుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుని దగ్గర హల్లెలూయా. వస్తే ఏమవుతుంది? నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు, నీ జీవితాన్ని ఆయన కడతాడు, నీ బ్రతుకుని ఆయన బాగు చేస్తాడు. ఎక్కడైతే కృంగిపోయో, ఎక్కడైతే ఆగిపోయో అక్కడే మరలా నీ జీవితం ప్రారంభించబడాలి. ఎక్కడైతే పడిపోయో అక్కడే నీ జీవితం ప్రారంభించబడాలి. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే నువ్వు గణపరచబడాలి. ఎక్కడైతే త్రోసివేయబడ్డావో అక్కడే దేవుడు నిన్ను మరలా నిలబెట్టాలి. వీటిలో నేను పలికిన ఒక్క మాట కూడా పొల్లు పోదని యేసునామములో ప్రకటిస్తున్నా. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నేను నెమ్మదిగా చెప్పొచ్చు కానీ నేను పలికిన ప్రతి మాట సర్వశక్తి కలిగిన దేవుడు మీ బ్రతుకులో నెరవేరుస్తాడు. నేను ఒట్టి మాటలు చెప్పలా, వ్యర్థమైన మాటలు చెప్పలా, నిత్య జీవం కలిగిన నజరేయుడైన యేసు మాటలు చెప్పే. నేను ఆకాశమైన గతించొచ్చు, భూమైనా గతించొచ్చు, ఈ మాటలు ప్రకటించి నేనైనా గతించొచ్చు, నువ్వైనా గతించొచ్చు, కానీ ఆయన మాట ఒక్కటైనా నువ్వు గతించవు. ఆయన మాట ఇచ్చేటప్పుడు నరమత్తుడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. 6 కీర్తన 6, నేను మూలుగుచున్నా, అలసి ఉన్నాను అంటున్నాడు. నువ్వు కూడా మూలుగుతున్నావా? నేను ముగింపులోకి వచ్చేసా. మూలుగుచున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో, అలసిపోయి ఉన్నావేమో, ఇంకా ఏమీ చేయలేక ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావేమో. నీ సంచారంలో ఆయనకు తెలుసండి, నీ మూలుగులు ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు. అందుకే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, సమాధిలో ప్రాప్త వస్త్రములతో కట్టబడి ఉన్న లాజర్ని దేవుడు పిలిచాడు. లాజర్, హల్లెలూయా, లాజర్ బయటకు రా. దేవుని మాట ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చింది. మరణించిన ఆ వ్యక్తిని జీవులను తీసుకొచ్చింది. దేవుని సమయం రాబోతున్నది సిస్టర్, బ్రదర్. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవబోతున్నాడు. నీ పరిస్థితులకి దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. నీ పరిస్థితులకి దేవుడు తన స్వరముతో ఆజ్ఞాపించబోతున్నాడు. దేవుని మాట నీ బ్రతుకులకు రాకపోతుంది, నీ జీవితంలోకి రాబోతుంది, నీ స్థితి మారబోతుంది. యేసునామం. ఆయన మాట సెలవిచ్చుచున్నాడు, ఆయన మాట పలుకుతున్నాడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఆయన మార్చబోతున్నాడు. నీ విరోధులైన వారు, నీ శత్రువులైన వారు నీ పక్షమునికి రాబోతున్నారు. నీకు విరోధి ఎవ్వడం నీ ముందు నిలబడలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. యుద్ధము, ప్రతికూలత నీ జీవితంలో ఉన్నప్పుడు దావీదు గొల్యాతు ముందు నిలబడి యుద్ధం యెహోవాది అన్నట్లుగా
నువ్వు ప్రతిరోజు అప్పు ముందు నిలబడే యుద్ధం యెహోవాదే. దేవుని దగ్గర ఒప్పుకో, ప్రభువా నా తప్పిదం బట్టి, నా అజ్ఞానాన్ని బట్టి నేను అప్పుల్లోనికి వెళ్ళా, నిజంగా ఇది నా మిస్టేకే, నీ మాట వినకుండా తప్పుని తప్పుగా ఒప్పుకొని రియలైజ్ అయ్యి దేవుని దగ్గర నువ్వు నికరంగా నిలబడగలిగితే ఆయనకు దీనులకు కృపిస్తాడు. ఆయన అహంకారులు ఎదిరిస్తాడు, దీనులకు కృపిస్తాడు. ఎవడు దీనుడై ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాడు, ఎవడు దీనుడే తన తప్పును ఒప్పుకుని దేవుని కోసం ఆశతో ఎదురు చూస్తారో వారి జీవితంలోకి దేవుడు ఒక గొప్ప ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. పేరు పెట్టి పిలుస్తాడండి దేవుడు. చెల్లి తల్లి చెప్పండి, ఇంకా బాగా చెప్పండి అండి. చదువులే తల్లి చెప్పండి, ఇంకో మాట గట్టిగా చెప్పండి. మనం ఒకసారి చూద్దామా, కీర్తన గ్రంథంలో మనం ఒక మాట మనం చూడొచ్చు. ఒకసారి చూడండి, 30వ కీర్తన 11వ వచనం చూడండి ఒకసారి. 30వ కీర్తన 11వ వచనం. అంగలార్పును నాట్యముగా, దుఃఖాన్ని ఏడుపును సంతోషంగా ఆయన మారుస్తాడు. చూడండి ఒకసారి. అంగలార్పును నాట్యముగా, నా అంగలార్పు నాట్యంగా మార్చి ఉన్నాం. అది అంటే దుఃఖాన్ని విడిపించి సంతోషం. గోనుపట్టు ఎప్పుడు కట్టుకుంటాడు? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కదా. చెల్లి తల్లి చెప్పండి. హల్లెలూయా. ఒఫ్రా అనే ప్రాంతంలో మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. ఎవరు? గిద్యోను. దేనికో తెలుసా? మిద్యానీయులు వచ్చేసారు, గోధుమలంతటిని, దేవుని ప్రజల యొక్క పంటంతటిని కూడా దోచుకెళ్ళిపోతున్నాడు. అదే సమయంలో గిద్యోను గోధుమలు దున్నకొడుతున్నాడు. గుర్రపు డెక్కలు వినపడుతున్నాయి, శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. అందరూ వారు వారి గొడవలకు పారిపోతున్నారు. కనపడిన వాడిని పొడుస్తున్నారు, కొరడతో కొడుతున్నారు, వారు గోధుమలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ప్రాణభయంతో, అంగలార్పుతో, ఏడుస్తూ, భయపడుతూ చెట్టు కింద దాక్కున్నాడు గిద్యోను. హల్లెలూయా. గిద్యోను దేవుడు ఏమని పెట్టి పిలిచాడు తెలుసా? పేరు పెట్టి పిలిచాడు. పరాక్రమం కలిగిన బలాధ్యుడు అని పిలిచాడు. హల్లెలూయా. అంటే గిద్యోని యొక్క ఫ్యూచర్ గిద్యోనికి తెలియదు. గిద్యోను మిద్యానీయులను మిడతలలాగా సముద్రపు ఒడ్డున లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేని లక్షలాది సైన్యమును 300 మందితో దేవుని పక్షంగా తరిమి కొట్టబోతున్న ఆ సక్సెస్, ఆ ఫలభరితం, ఆ గొప్ప విజయం గిద్యోనికి తెలియదు. గిద్యోను భయముతో ఉన్నాడు, కలవరముతో ఉన్నాడు. మన జీవితం కూడా ఫ్యూచర్ తెలియదు. దేవుడు ఎలాంటి సక్సెస్, ఎలాంటి గొప్ప విజయాలు ఇవ్వబోతున్నాడో, ఎలాంటి ఫలాలు ఇవ్వబోతున్నాడో హల్లెలూయా మనకు తెలియదు. ఆ సమయం వచ్చినప్పుడు మా దేవుడు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తాడు. గిద్యోనికి తెలియదు. గిద్యోను ఒఫ్రా అనే ప్రాంతంలో బదరీ చెట్టుగాడు కూర్చుని, మస్తగి చెట్టుగాడు కూర్చుని దాక్కున్నాడు. గానుగు చాటున గోధుమలు దుల్ల కొడుతున్న వ్యక్తి శత్రువు భయంతో, ప్రాణభయంతో దాక్కున్నాడు. కానీ దేవుని దూత వచ్చి పిలిచింది, పరాక్రమం కలిగిన బలాధ్యుడా పైకి లే అంది. ప్రాణభయంతో ఏలియా కూడా అదే. హల్లెలూయా. మరణాపేక్ష హృదయం కలిగిన వాడిని ఏలి ఇంత మటుకు చాలు అని యెజబెలుకు భయపడి నన్ను తీసుకోవాలని ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత వచ్చి పిలిచింది, ఏలియా పైకి లే అని. ఈ రోజు కూడా నా పని అయిపోయింది, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అని ఒకవేళ నువ్వు కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూలిపోయి ఉంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, పైకి లే అని. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు పైకి లే. పగిలిన పోయిన దాన్ని ఎలా కట్టాలో ఆయనకు తెలుసు. నలిగిన దాన్ని మరలా ఎలా బాగు చేయాలో ఆయనకు తెలుసు. అందుకే విరిగి నలిగిన హృదయంతో నువ్వు రా, నీ హృదయంలో సంతోషాన్ని, నెమ్మది నింపడం దేవునికి సాధ్యం. నమ్ముతావా? విరిగి నలిగిన హృదయంతో నువ్వు వస్తే ఆ హృదయంలో సంతోషాన్ని, సమాధానం నింపడం నా యేసుకి సాధ్యం. మనుషులకు అసాధ్యం కావచ్చు, దేవునికి సాధ్యం. ఈరోజు ఎలాంటి చాలా మంది జీవితాలు ఇదే ఉంటుందండి. ఇంక అయిపోయింది బ్రదర్. లీగల్ ఇష్యూలో ఉన్నాను, కొంతమంది లీగల్ ఇష్యూలో, కోర్టు సమస్యల్లో, ఆర్థిక పరిస్థితుల్లో బంధించబడతాను. కలవర చెందకండి, భయపడకండి. నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. సమయం రాబోతున్న బ్రదర్ సిస్టర్, ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని, పరిశుద్ధతని కాపాడుకోండి. నీ భక్తిని ఏ దుష్టుడు దొంగిలించుకుని నీ భక్తిని కొనసాగించండి. నీవు ఉంచిన విశ్వాసం ఎన్నడూ నేను సిగ్గుపరచుతాను. నువ్వు ఏ దేవుని నమ్ముకుని ఉన్నావో ఆ దేవుని మీద ఉంచిన నమ్మకం నేను సిగ్గుపరిచేది కాదు, ఆ విశ్వాసం నీ తలను ఎత్తబోతుంది. హల్లెలూయా. తల్లి చెప్పండి, నీ తల ఎత్తబోతుందండి.
దేవుని కోసం నిలబడండి చాలు. దేవుని వాక్యం ఆధారంగా బ్రతకండి. నేను మరలా గుర్తు చేస్తాను, సొత్తు నువ్వు దేవుని సొంతం ఇదే అన్నారండి. అంతమంది సాగిలపడి ఉన్నారు నెబుకద్నెజర్ నిలబెట్టిన బొమ్మ ముందు. అది ఎవరి బొమ్మో తెలియదు, ఏ విగ్రహం తెలియదు. చాలా మంది బైబిల్ పండితులు చెప్తున్నారు అది నెబుకద్నెజర్ పెద్ద బొమ్మ, అది నెబుకద్నెజర్ ఆకారంలో చేయబడిన ఒక బంగారపు విగ్రహం. సేమ్ అలాగే ఉంటది అది. హల్లెలూయా. అందరూ సాగిలపడితే రోషం కలిగిన 3 యూదులు ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళకి తెలుసు, మేము రోషం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాం, మేము జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాం, మేము దేవుని సొత్తు, మేము దేవుని ప్రజలం. మా ఈ అగ్నిగుండంలో నుండి మా దేవుడు ఎలా మమ్మల్ని రక్షించాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి! రాజు ముందు ఛాలెంజ్ అండి, సాధారణమైన విషయం అండి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నిలబడి ధైర్యంగా మాట్లాడలేము మనం. అధికారి ఒక పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి, ఒక పంచాయతీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మన సమస్యను మనం ధైర్యంగా చెప్పలేం. కానీ వీళ్ళలో ఎంత రోషం ఉందండి, ఎంత ధైర్యం ఉందండి. దేవుని కోసం నిలబడ్డాడు. చావునైనా చేస్తాం, మేము మొక్కం. మా దేవుడు ఎలాంటాడో మాకు తెలుసు. అగ్నిగుండంలో ఉండండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఎప్పుడైనా చెప్పుకున్నారండి? మనుషుల ముందు కాకపోయినా కనీసం నీ ఇంటిలో నీ మనస్సుతో నీ హృదయంతో నువ్వు చెప్పావా, ఈ అప్పుల్లో నుండి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు, నా ప్రాణమా సమస్యలు పోదు. నీకు నువ్వు చెప్పుకున్నావా? నీ బిడ్డలకి ఎప్పుడైనా చెప్పావా? పరీక్షలు రాసి నీ పిల్లలకు చెప్పావా, దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి, ఎగ్జామ్ లో దేవుడు మంచి తెలివినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పావా? ఇలా చెప్పరు, బాగా చదువు చదువు అంటారు. వెళ్ళేటప్పుడు నామకార్థం కదా చిన్న ప్రార్థన చేసుకుని పోతారు. ఎందుకు వస్తాయి ర్యాంకులు? హల్లెలూయా. జ్ఞానం ఇచ్చేది దేవుడు, భవిష్యత్తునిచ్చేది దేవుడు, బ్రతుకునిచ్చేది దేవుడు, జీవింపజేయవాడు దేవుడు, నీ స్థితిని మార్చేది దేవుడు, నీ గతిని మార్చేది దేవుడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మరండి, ఆయన ఏదైనా చేయగలడని నమ్మరండి. ప్రార్థించిన ప్రతి దాన్ని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీరు చూస్తారు. హల్లెలూయా. నెబుకద్నెజర్కి పెద్ద కోపం వచ్చింది, రాజుకి పెద్ద కోపం వచ్చింది. ఆ కోపంలో మంటను 7 అంతలు అధికం చేయమన్నాడు. వీళ్ళ స్టాండ్ ఎలా ఉందో చూడండి, అదర్లా బెదర్లా. వారి మాటల్లో పొరపాటు లేదు, వారి మాటల్లో కదలికలు లేవు, వారి మాటల్లో అవిశ్వాసం లేదు. వేసుకో అంతే. ఈ విశ్వాసం మన జీవితాలకు వచ్చుగాక, ఈ స్థితి మన బ్రతుకులకు వచ్చుగాక. షడ్రకు మెషుకు అబేద్నెగో చెప్పారండి, నెబుకద్నెజరు నీ మాటకు ప్రత్యుత్తరం ఇవ్వాలి, బదులు చెప్పాల్సిన పని మాకు లేదయ్యా. ఒక రాజు ముందు మాట్లాడే మాట అది. వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? నువ్వు ఆఫ్టర్ ఆల్ బబులోనికి మాత్రమే రాజు, నా దేవుడు సృష్టి అంతటికి రాజు. హల్లెలూయా. నీ రాజ్యము మరికొద్ది నిమిషాల్లో కుప్పకూలిపోతుంది. బబులోను రాజ్యం కుప్పకూలిపోతుంది. అదే దర్శనం. బలమైన రాజ్యము రామరాజ్యం రాబోతుంది, బలమైన రాజ్యం రాబోతుంది, బబులోను కూలబడిపోతుంది. నెబుకద్నెజరు ఇచ్చిన కల అదే. హల్లెలూయా. బలమైన రాజ్యం బబులోను కూలబడబోతుంది. హల్లెలూయా. షడ్రకు మెషుకు అబేద్నెగో చెప్తున్నారు, నీ రాజ్యం కూలిపోతుంది కానీ నా దేవుని రాజ్యం కాదు. నీకు బదులు ఇవ్వాల్సిన, ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన స్థితి మాది కాదు. మా దేవుడు ఎవరో మాకు తెలుసు. మా దేవుడు ఈ వేడిమ కలిగి అగ్నిలో నుండి రక్షించగలిగిన సమర్థుడు. మండిపోయింది రాజుకి, కోపం వచ్చింది రాజుకి. 7 అంతలు అధికం చేశారు. ఏమైందో మనకు తెలుసు. 3 లోపలికి వేశారు. హల్లెలూయా. వారి బట్టలు కాలలేదు, వారి జుట్టు కాలలేదు, వారి చేతులు కాలేదు, చేతు రోమములు కాలేదు, వారి వస్త్రాలు కాలేదు. నవ్వుతూ వెళ్ళారు, నవ్వుతూ వచ్చేసారు. మతిపోయింది అందరికీ. చూసారా? దేవుడు వారి కోసం దిగొచ్చాడు. దేవుడు వారి మధ్యలోనికి దిగొచ్చాడు. వారి 3 కూడా ఆ అగ్నిలో ఎత్తుకున్నాడు. ఆ 3 మధ్యలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, అగాధ జలముల్లో మీరు నడిచిన అది మిమ్మల్ని ముంచలేవు, అగ్నిలో మీరు నడిచిన అగ్ని మిమ్మల్ని కాల్చలేవు. హల్లెలూయా. దేవుని వాగ్దానం. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి సమస్తము దేవుని వాక్యానికి లోబడుతుంది, కానీ విశ్వాసులే దేవుని, సేవకులే దేవుని వాక్యానికి లోబడినవారు, మనుషులే దేవునికి లోబడినవారు. హల్లెలూయా. నా మాటలు ముగింపులో నేను తీసుకెళ్తున్నా. నువ్వు దేవుని గొర్రెవే, దేవుని స్వరాన్ని మాత్రమే విను. అవిశ్వాసపు మాటలు అస్సలు పట్టించుకోవద్దు.
నీ జీవితం ఇంకా బాగుపడుతుంది. నీ దేవుడేడి, దేవుడు ఏం చేశాడు, దేవుళ్ళలోకి వెళ్ళినా కదా నీ కష్టాలు ఎక్కువైపోయినాయి, రోగం ఎక్కువైపోయింది, అప్పులు ఎక్కువైపోయినాయి, లోకంలో ఉన్నప్పుడు, పూజల్లో ఉన్నప్పుడు, ఫస్ట్లో ఉన్నప్పుడే నీ జీవితం ఉంది. ఇప్పుడు ఎలా అయిపోయావు, అలా అయిపోయావు. ఎలాంటి నెగిటివిటీ మాటలు మీ జీవితంలో ప్రతిరోజు అపవాది తీసుకొస్తాడు, ప్రతిరోజు వినపడదే. అలాంటివి వచ్చినప్పుడు మీరు అవాయిడ్ చేయడం, పట్టించుకోవద్దు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. దేవుని మాటలు బాగా నమరవేయండి. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. మీ జీవితం దేవుడు మారుస్తాడు. అలాగే చెప్పండి. ఇదే అన్నాడు, నా మూలుగులు, నేను మూలుగుచున్నాను నీకు తెలుసు, నేను అలసిపోయాను నీకు తెలుసు, నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, నా కన్నీటి చేత నా పొరుపు తేలి కొట్టుకెళ్ళిపోతుంది అంటున్నాడు. కీర్తన 6:6. దావీదు తన ఏడు పంట కారి 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 తన కన్నీటి చేత తన మోకరించిన ఆ మోకాల కింద ఉన్న పరుపు ఆ కన్నీటితో తేలిపోతుంది అన్నట్లుగా విభజించాడు. అంటే ఎంత కన్నీరు కార్చాడు, ఎలాంటి విరిగి నెలిగిన హృదయంతో దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈ రోజునేమండి మీరు కన్నీటితో ప్రార్థన చేయండి, మీ జీవితాలు దేవుడు బాగు చేస్తాడు. మీరు అలసిపోవద్దు, మీరు మనుషుల ఎద్దుకు పరిగెత్తొద్దు, మీరు హృదయాలను మార్చుకోవద్దు, మీరు సేవకుల మీద అలగొద్దు, దేవుని మీద అలగొద్దు, దేవుని సన్నిధి మీద అలగొద్దు. ఒకే పటిష్టం కలిగిన విశ్వాసం కలిగి దేవుడు చేస్తాడని నమ్మకంతో మీరు ఎదురు చూస్తే దేవుడు మేలు చేస్తాడు మీ జీవితంలో. హల్లెలూయా. మిమ్మల్ని పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాడు? మీరు ఆశీర్వాదముకు వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆశీర్వాదముకు వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆమేన్. యెషయా గ్రంథం 41లో, యెషయా గ్రంథం 41:13లో యాకోబు అంటాడు, నీ దేవుడే యెహోవానగు నేనే, భయపడుతున్నాను, నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు సహాయం చేస్తాను. మనుషులు ఎవరు సహాయం చేయరు. ఈ రోజున సంగమా మీతో చెప్పమంటున్న మాట, ఈ లోకంలో ఏ మనుషులు సహాయం చేయరు, కానీ నీ దేవుడైన నేనే నీకు సహాయం చేసేదన్నా. ఈ మనుషులందరూ నీ చేతిని పట్టుకోవచ్చు, కానీ మధ్యలో వదిలిపెడతారు. ఇదిగో నా కుడి చేతితో, నా దక్షిణ హస్తముతో, నీతి కలిగిన హస్తంతో నిన్ను పట్టుకుని నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తానని యెషయా 41:13 వాగ్దానం ఉంది. హల్లెలూయా. తర్వాత నిర్గమకాండం 3:7 కూడా ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండం 3:7, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. హల్లెలూయా. ఏమా వినబడుతుందా? ఏం చదివారు? చదవండి అందరూ. హల్లెలూయా. నిర్గమకాండం 3:7, మరియు యెహోవా ఇట్లనెను, నాతో కూడా కలిసి చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది. ఈ రోజున నీ కష్టంలో, నీ బాధలో, నువ్వు పెట్టిన ప్రార్థనలో, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పెట్టిన మొర్రలు దేవుడు వింటున్నాడు. కొంతమందికి దేవుడు చెప్పమంటున్నాడు, నా ప్రార్థన వినటలేదేమో, నా కన్నీరు చూడట్లేదేమో అని ఎవరైనా అనుమానంతో ఉంటే, ఒక దైవజనుడిగా నేను రూఢిగా మంచి విశ్వాసంతో పలుకుతున్నాను, మీరు అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు, అపనమ్మకంతో ఉండొద్దు. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు, దేవుడు మీ కన్నీటిని చూస్తున్నాడు, దేవుడు మీ మూలుగులను వింటున్నాడు, దేవుడు మీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. ఆయనకు అంతా తెలుసు. మరి ఏది బ్రదర్, దేవుడు వింటే, దేవుడు చూస్తే ఏది నా జీవితంలో ఏమీ లేదు అని ఒకవేళ అనుకుంటే, దేవుని సమయం రాబోతుంది. దేవుని సమయం వచ్చే వరకు నువ్వు అనుకున్నది ఏది జరగదు. దేవుని సమయం వచ్చిన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని కార్యం, దేవుడు తలంచిన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నియమించిందో నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. దేవుడు ఎంచింది నీ జీవితంలో జరుగుద్ది. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం నీ బ్రతుకులో జరుగుద్ది. నువ్వు కాదనుకున్నా జరుగుద్ది, నువ్వు వద్దనుకున్నా జరుగుద్ది. నువ్వు ఏది ఎలా ఉన్నా సరే దేవుడు జరిగించాలని జరిగిస్తాడు. కానీ నువ్వు విశ్వాసంతో ఉండాలి, దేవుని కోసం నిలబడాలి, ఆయన స్వరాన్ని వినాలి. ఇదంతా ఎవరి కోసం అనుకున్నావు? ఆయన స్వరం వినేవారి కోసమే చెప్తున్నాను. ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో వారిని దేవుడు పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. వారి జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఈ రోజు నుంచి మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీ ప్రార్థనలు కనిపెట్టండి. దేవా నన్ను పేరు పెట్టి పిలువు ప్రభు అని చెప్పి మీరు కనిపెట్టండి. కొంతమంది జీవితంలో దేవుడు స్వరాన్ని వినిపించబోతున్నాడు. యేసు నామములో ప్రవచిస్తున్నా,
మీరు యథార్థంగా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఆసక్తితో, నేను చెప్పేది గొట్టి మాట కదా, ఆసక్తితో నేను ఖచ్చితంగా నా దేవుని స్వరాన్ని నేను వినాలని ఆసక్తితో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆసక్తిని బట్టి నా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు విశ్వాసం లేకపోతే అడగొద్దు. ఎందుకంటే విశ్వాసం లేకపోతే దేవుని మహిమను చూడలేవు. విశ్వాసం లేకపోతే దేవుని కార్యాన్ని చూడలేవు. విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు అడగగలిగితే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. అలా యేసయ్య దగ్గరికి చాలా మంది చాలా రకాల ట్రబుల్స్తో వచ్చారు, కష్టాలతో వచ్చారు. ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అంటే ఎస్ ప్రభువా, నమ్ముతున్నాను ప్రభువా. హల్లెలూయా. చేతులు తెలియజేయండి. ఒక్క మాట నేను ముగించేస్తాను. ఒక్క మాట. పేతురు యేసు ప్రభు ఎదురుగా నిలబడినప్పుడు పేతురు, నన్ను వెంబడించే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నువ్వు వాక్యాన్ని వెంటనే వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. 70 మంది అన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. మనోళ్ళలో కూడా కొంతమంది అటు ఇటు ఉన్నారు, నువ్వు కూడా వదిలిపోతావా అని అడిగితే పేతురు ఏమన్నా తెలుసా, నేను నిన్ను ఎలా వదిలిపెడతాను ప్రభా, నీవే నిత్య జీవం కలిగిన దేవుడు, నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా ఎప్పుడు పేతురులాగానే, దేవా ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ వాక్యంని ఆధారం చేసుకుంటా, నీ వాక్యాన్ని మేరణ ప్రభా, నీ వాక్యం ఆధారంగా బ్రతుకుతా, వాక్యం ఆధారంగా జీవిస్తాను. నాకు నియమించబడిన నా చర్చి క్రమంలో, దైవజనుడి బోధన విధానంలో నేను వాక్యం ఆధారంగా బ్రతుకుతానని ఒక చక్కని తీర్మానంతో నువ్వు దేవుని కోసం చూడగలిగితే దేవుడు నీ జీవితంలో కొన్ని ద్వారాలు దేవుడు తెలుస్తాడు. అలా ఉపదేశాన్ని త్రోసివేయకుండా, ఉపదేశం నువ్వు ఎలా నడవాలో బోధిస్తుంది. అందుకే నా కుమ్మడ, నీ తల్లి యొక్క ఉపదేశం, నీ తండ్రి యొక్క ఉపదేశం త్రోసివేయకుము. హల్లెలూయా. చేతులు తెలియజేస్తాను. నా మాటలు ముగించే ముందు ఇప్పుడు నిర్గమ 3:7 చదివాం. యెహోవా నేనంటున్నాడు, ఐగుప్తులో నా ప్రజల బాధను చూశాను. ఇది వివరించేసి ముగించేస్తాను. నా ప్రజల బాధను నేను చూసా, నిశ్చయముగా అంటున్నాడు అక్కడ. నిశ్చయముగా చూచితిని, ఖచ్చితంగా చూచితిని. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నీ బాధలన్నిటినీ ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. నీ బాధలన్నీ ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. 4 గోడల మధ్య నా బాధ ఎవరు చూశారనుకుంటున్నావేమో, 4 గోడల మధ్య కాదు, నువ్వు ఎలాంటి అగాధంలో ఉండి ఏడ్చినా నీ బాధ దేవుడు చూస్తున్నాడు. నువ్వు కన్నీరు కార్చడం ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో, నువ్వు కన్నీరు కార్చడం కూడా దేవుడు చూస్తున్నాడు. ఇంకొక సత్యం చెప్పనా, మీరు నమ్ముతానంటే ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను నమ్ముతాను బ్రదర్ అని ఆమెను చెప్పండి. నేను నమ్ముతానన్న మాట ఎగరు కొట్టేశారంటే, నేను దేవుని మాటను నమ్ముతాను ఆమెనానండి. నేను యథార్థంగా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కంటి నుండి పడితే నా కన్నీరు ఎక్కడ పడుతుంది? చూపిస్తున్నా కదా, నేల మీద పడుతుంది. నిజంగా అది నేల మీద పడడం, దేవుని బుడ్డులో పడింది. ఇదే విశ్వాసం. అదృశ్యమైన దృశ్యంగా చూడటం విశ్వాసం. హల్లెలూయా. కంటి నుండి కారిన వేడి వేడి కన్నీరు ఎక్కడికి వెళ్తుంది అనుకున్నా? నేలను పడి వ్యర్థమైపోయింది అనుకున్నావా? ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థమైపోయింది అనుకున్నావా? ఎంతకాలం నువ్వు చూసిన యథార్థ భక్తి వ్యర్థమైపోయింది అనుకున్నావా? ఎంతకాలం పొట్టగట్టుకుని చేసిన ఉపవాస ప్రార్థన వ్యర్థమైంది అనుకున్నావా? ఎంతకాలం భర్త చేత, మనుషుల చేత అవమానించబడి, తన్నివేయబడి, నెట్టివేయబడి, దేవుని నామ నిమిత్తం దూషించబడి అవమానించబడిన నీ యథార్థ భక్తి వ్యర్థమైంది అనుకుంటున్నావేమో? అర్థం కాదు. దేవుని ఎదుట నీ భక్తి, దేవుని సన్నిధిలో నీ కన్నీరు ఉండే తగిన సమయంలో ఆ భక్తిని, నీ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకునే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రార్థనలకండి జవాబు వెంటనే వస్తుంది, అది దేవుని చిత్తం. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబు ఆలస్యంగా రావచ్చు, అది దేవుని చిత్తం. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యం జరిగించాలో జ్ఞాని అయిన దేవునికి తెలుసు. ఓకే, కాబట్టి మన జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరండి. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఇది ఇప్పుడు జరిగితే బాగుంటుందని మనం అనుకుంటాం, కానీ అది ఎప్పుడు జరిగితే బాగుంటుందో దేవునికి తెలుసు. అందుకే మన మీద మనం డిపెండ్ అవ్వకుండా దేవుని మీద ఆధారపడదు, దేవుని మహిమ మనం చూడొచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రజల బాధ నేను నిశ్చయముగా చూచాను. వారిని కష్టపెడుతున్న మనుషులు, వారిని కూడా నేను ఎరిగి ఉన్నా. నీ శత్రువులు కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ మీద అనవసరమైన మాటలు వేసేవారిని దేవుడు ఎరిగి ఉన్నాడు.
నీ మీద అనవసరంగా బురద జల్లుతున్నారు చూసావా? నువ్వంటే గిట్టక మాట్లాడే ప్రతి నింద దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ వెనకమాల ఎవరు గోతులు తీస్తున్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ వెనకమాల ఎలాంటి శత్రువులు ఉన్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు నమ్మాల్సిన తెలుసా, ఎంతమంది శత్రువులు ఉన్నా వారి మధ్యలోనే దేవుడు వారి కోసం దేవుడిని నియమించబోతున్నాడు. వారందరూ తిరిగి 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 నీకు ద్రోహం చేసి, కష్టం చేసి, అవమానం చేసి, నష్టం చేసి, అన్నీ చేసి ఆఖరికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నారు. నీ శత్రులందరూ మల్లుకు నీ అద్దకు వచ్చేతారు. యెఫ్తా దగ్గరికి వచ్చినట్లుగా నీ శత్రులందరూ మల్లుకు నీ దగ్గరకు వచ్చేతారు. వారికి వాక్యము నువ్వే బోధించదువు గాక, వారిని రక్షణకు నువ్వే నడిపించదువు గాక, వారి ఆత్మలకు కాపుడిగా దేవుడు నిన్ను నియమించును గాక. వారికి నువ్వు బోధిస్తావు. అందుకే దేవుని ప్రేమని చూపించను కానీ వికటాన్ని చూపించదు. తొందరపడి శపించొద్దు, తొందరపడి మాట్లాడొద్దు. నువ్వేది పలికితే అది రివర్స్ గిఫ్ట్గా నీకు వచ్చేస్తుంది. ఓకే, తొందరపడి మాట్లాడేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ నలిపేస్తాం. నలిపిన తర్వాత ఆ పేపర్ని మళ్ళీ సాఫ్ట్గా చేయాలంటే చేయలేం. అలాగే కొన్ని సందర్భాల్లో మన తొందరపాటి మాటలు పేపర్ నలిగినట్టు కొంతమంది మనసులు నలిపేస్తారు. అలా తర్వాత 100 సారీలు కాదు కదా, 1,000,000 సారీలు చెప్పిన ఆ పేపర్ మరలా సాఫ్ట్గా ఎలా రాదో వారి మనసులో నొచ్చుకున్న ఆ గాయాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి తొందరపడి గాయపరచు. వాక్యమును మాత్రం ఖచ్చితంగా బోధించండి. దేవుని మాత్రం ఖచ్చితంగా ప్రకటించండి. తప్పును ఖచ్చితంగా తప్పుగా ప్రకటించండి. ఎలాంటి వాటిలో కాంప్రమైజ్ కావద్దు. ఇంకా లోకపరంగా పాత గొడవలను, కక్షలను, లేకపోతే వారు చేసిన ద్రోహాలను మనసులో పెట్టుకుని వారి మీద పగ తీర్చుకునేటట్టుగా, రివెంజ్ తీర్చుకున్నట్టుగా ఉంటే కనుక మీకు నష్టం జరుగుతుంది. ఓకే, అలా వద్దు. వాళ్ళకి తప్పుపోతుంటే సరి చేయాల్సిన బాధ్యత మందే. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు సూది అయిపోతే రోగం ఎలా తగ్గుద్ది? గాయం అవుతుంది. అక్కడ సూది పడాలి, మందు బిళ్ళ వెళ్ళాలి, టాబ్లెట్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ వెళ్ళాలి, అప్పుడే వాడికి స్వస్థత. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా నీ సహోదరులు తప్పుపోతున్నప్పుడు నీకు తెలిస్తే వారిని వెలిగించండి. ఎవరైనా తాగుతుంటారే, దేవుని నమ్ముకుని తాగితే వింటారా, గట్టిగా తిట్టాడు. సిగ్గులేదారని తిట్టు. హల్లెలూయా. సినిమాలు, నాటకులు చూస్తుంటే తిట్టండి. నీ పక్కన వాళ్ళు ఎవరైనా సరే తప్పుపోతండి, నీ సహోదరులు ఎవరైనా పాడైపోతున్నట్లుగా, అవిశ్వాసాలకు వెళ్ళిపోతున్నా మీకు తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి మరీ తిట్టండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తిట్టండి, వారిని సరి చేయండి. వాళ్ళని అలా చేయకపోతే వారి గురించి లెక్క మనం చెప్పాలి. ఓకే, ఖచ్చితంగా బుద్ధి చెప్పండి, గద్దించండి, సరిచేయండి. కానీ లోకంలో ఎప్పుడో జరిగిన గొడవలన్నీ మనసులో పెట్టుకుని మీ బంధువుల మీద, మీ స్నేహితుల మీద వాటిని కనుక ప్రకటించి వారిని శపిస్తే, వారి గురించి చెడ్డగా మాట్లాడితే అవి రివర్స్గా మనకు వస్తాయి. కాబట్టి అలాంటివి చేయకండి. ఓకే, మన కంటిలో చాలా దొంగలు ఉన్నాయి, దూలాలు ఉన్నాయి, వాటిని తీసుకుందాం. ఎదుటి వారి కంటిలో నలుసును మాత్రం వెతకొద్దు. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ముందు మన జీవితాన్ని, మన ఇంటిని మనం కట్టుకుందాం. దేవుడు సెలవిచ్చిన తర్వాత, దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత స్వతంత్రంగా దేవుని ఆత్మతో నింపబడి అప్పుడు పరిచర్య మీరు కూడా చదురుగా. అప్పుడు దాకా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుని దేవుని కోసం మీరు కనిపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటారు, నిశ్చయముగా మీ బాధలను నేను చూచాను. తర్వాత వారి పనుల్లో వారి కష్టపెట్టేవారు కూడా తెలుసు. వారి కష్టాన్ని బట్టి, వారి పెట్టిన మొర్ర నేను వింటున్నాను. ఏ కష్టాన్ని బట్టి నువ్వు మొర్ర పెట్టావు, ఏ నొప్పిని బట్టి మొర్ర పెట్టావు, ఏ గాయాన్ని బట్టి ప్రార్థన చేసావు, ఏ ఒంటరితనంలో ప్రార్థన చేసావు, ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసావు, ఆ మొర్ర నేను వింటిని. ఆ మొర్రలను కార్చిన కన్నీటిని నేను గుడ్డుగా దాచాను. హల్లెలూయా. చలిత నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి ఒక సమస్యతో నువ్వు వెళ్ళినప్పుడు, ఒక పేపర్ రూపంలో, ఒక అర్జీ రూపంలో నువ్వు నీ సమస్య తెలియజేసినప్పుడు ఆ సదరు అధికారి ఏం చేస్తాడంటే, ఇదిగో 10 రోజుల్లో, 15 రోజుల్లో, లేదా నెల రోజుల్లో నీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి ఒక డేట్ వేస్తారు. అది జగన్ గారి ప్రభుత్వంలో ఏదో వచ్చింది కదా, అదేంటిది, స్పందన, దానికి డేట్ వేసేవారు. హల్లెలూయా. అది ఒక ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు న్యాయాలు జరుగుతాయి. కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు, కొన్ని సాధ్యం అవ్వచ్చు, కొన్ని సాధ్యం కాకపోవచ్చు. 50-50 ఛాన్స్ ఉండదు. కానీ యేసు ప్రభుత్వంలో, యేసు సన్నిధిలో ప్రార్థించిన ప్రతి విజ్ఞాపన, ప్రార్థించిన ప్రతి అర్జీ, ప్రార్థన రూపంలో తెలియజేసిన ప్రతి మొర్ర దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. మనం తెలుసు, ఏదైనా స్పందనలో మన కష్టం ఏదైనా పెట్టినప్పుడు దానికి ఒక డేట్ వేస్తారు. 30 రోజులు మీ సమస్యను మేము పరిష్కరిస్తాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత నువ్వు చేసిన ప్రార్థన తీసుకెళ్ళి యేసయ్య దగ్గర పెడతాడు. యేసయ్య అది వింటాడు, యేసయ్య అది చూస్తాడు. హల్లెలూయా. అక్కడ ఒక డేట్ వేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ డేట్కి నీ సమస్య పరిష్కరించవు. ఈ లోపు నువ్వు ఎంత కంగారు పడిపోయిన అవ్వాలి. అందుకనే నిబ్బరముగా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడండి.
దేవుడు కార్యం చేసే వరకు ఆశతో ఆయన వైపు తేరి చూడండి. నీ ఆసక్తి పెరగాలి కానీ తగ్గకూడదు. కష్టం పెరిగే కొద్దీ ఉత్సాహంతో, సంతోషంతో దేవుని సన్నిధిలో ఇంకా నీ ప్రార్థనతో ఎక్కువైపోవాలి కానీ విమర్శతో, నీరసంతో, అవిశ్వాసంతో మనం తగ్గిపోకూడదు. ఓకే, మనము కష్టములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మన విశ్వాసము పెంచుకుందుము గాక, ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేయదుము గాక, ఇంకా ఆసక్తితో దేవుని సన్నిధిని కనిపెట్టుదుము గాక. ఓకే, ఎలా మారిపోదుము గాక, అందరి పైకి లేచుదుము గాక. హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ దుఃఖం ఆయనకు తెలుసు ఉన్నది. సిస్టర్, బ్రదర్, నీ దుఃఖం ఆయనకు తెలుసాను.